అక్కడ జరిగితే ఇక్కడ ఉన్న వాళ్ళు కామెంట్ చేస్తుర్రు. మరి ఇక్కడ రైతులు చచ్చిపోతే దాని మీద కామెంట్ చేయదు కాంగ్రెస్ ప్రభుత్వం, పిల్లలు చచ్చిపోతే దాని మీద కామెంట్ చేయదు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆటో డ్రైవర్లు చచ్చిపోతా అంటే కామెంట్ చేయదు. కానీ ఇక్కడ ఢిల్లీలో జరిగిన దాని మీద ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎంటికెళ్ళి విక్తురు. బుద్ధి ఉండాలి మిత్రులారా. ఇక చూడండి, రాహుల్ కులమేంది అని చెప్పేసి మా సగం నాలెడ్జ్ సన్నాసి బండి సంజయ్ చదువు ఉండదు, తెలివి ఉండదు, కనీసం ఇంగితం ఉండదు. ఇట్లాంటి కేంద్ర మంత్రి ఇచ్చినోనికి దండం పెట్టాలి. కనీసం తెలివి ఉన్నదా? ఈ దేశ ప్రధాని పట్టుకొని చచ్చిపోయిన వాళ్ళ పట్టుకొని అబద్ధపు కూతలు కూస్తావా? వాట్సాప్ యూనివర్సిటీ చదివిన వాళ్ళకి ఇంతకన్నా ఎక్కువ వస్తుందా? ఏనాడన్నా లైబ్రరీకి పోయి లేదంటే తెలివైన వాళ్ళ దగ్గర పోయి కూర్చొని తెలుసుకున్నావా? వాట్సాప్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసినటువంటి బండి సంజయ్కి నిజాలు తెలుస్తాయా? పక్కపంటి మా గురువు గారు సంగప్ ఉన్నారు, సారు మీరనే చెప్పాలి కదా సన్నాసికి. ఓ దేశ ప్రధాని కులాన్ని శంకిస్తాడు, ఇది కరెక్ట్ కాదు సంగప్ప గారు, మీరనే చెప్పాలి సన్నాసికి. సగం నాలెడ్జ్ సన్నాసికి అలా చెప్తున్నా, రికార్డు చెప్తున్నా. ఓ దేశ ప్రధాని చనిపోయిన వాళ్ళని పట్టుకొని తప్పుడు కూతలు కూస్తారా? ఫిరోజ్ ఖాన్ అంటావా? ఫిరోజ్ అనే ఏ మతమో నీకు తెలియదా? అనే ఒక జర్నలిస్టు, స్వతంత్ర ఉద్యమంలో జైలు పోయిన వ్యక్తి, ఆయనను పట్టుకొని ఆయన చనిపోయినాక కారు కూతలు కూస్తావా? సిగ్గున్నదా నీకేమన్నా? దేశమంతా కులగణన చేపట్టాలి, రాహుల్ కులం అడగండి. ఏం వీళ్ళు కులం మీద బతికేటోళ్ళు, ఆయన మతం మీద బతికేటోళ్ళు.